వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. పురాణ పురుష గోవింద, పుండరీకాక్ష గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. నందనందన గోవింద, నవనీత చోర. అఖిల భువన జన్మస్థేమ భంగాదిలీలే, వినత వివిధ భూతౌరాతరక్షైక దీక్షే, శృతి శిరసి విదీప్తే బ్రహ్మణి శ్రీనివాసే, భవతు మమ పరస్మిన్ సేముషీ భక్తిరూపా. భాగ్యనగరంలో జూబ్లీ హిల్స్ అనేటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం పాలనలో ఉండేటువంటి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ఆది మధ్యాంతరహితుడైనటువంటి కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి వారి యొక్క వార్షిక బ్రహ్మోత్సవాలలో ఈనాడు సర్వభూపాల వాహనంపై స్వామి కాళీయమర్దనుడిగా దర్శనమిస్తూ అత్యంత విలాసవంతంగా స్వామివారిచే కర్పూర నీరాజనాన్ని అందుకుంటూ ఉన్నారు. గజపుష్ప మాలికాధరుడైనటువంటి ఆ కాళీయమర్దనుణ్ణి దర్శించి ఆ దేవాధిదేవుడు ఆనాడు ద్వాపరంలో చేసినటువంటి లీలలన్నీ కోలాటాల ద్వారా తెలియజేస్తూ ఉన్నారు. కృష్ణాదన్యః కోవా భవతి గోప గోపికా వృద్ధి అన్నారు. పరతత్వమైన శ్రీకృష్ణుని కన్నా మరొక్క దైవమే లేరు అని చెప్పి దశాకృతి కృతే కృష్ణాయ తుభ్యం నమః అని భగవానుడే కృష్ణ పరమాత్మ అని చెప్పి మిగతావన్నీ కూడా భగవంతుని అవతారములే అయినప్పటికీ కూడా అతిమానుష లీలలతో పూర్తిగా లోకానికి భక్తిని, జ్ఞానాన్ని, యోగాన్ని అన్నీ తెలియజేసినటువంటి ఒక ఆచార్యుడు. అందుకే కృష్ణం వందే జగద్గురుం అనేటువంటి ఆ దివ్య సంకీర్తనకు చక్కని నృత్యాభినయం చేస్తూ ఉన్నారు బాలికామణులంతా కూడా. మంగళ తూర్యరావాలతో, కోలాటాలతో, చెక్క భజనలతో ముందుకు సాగుతూ ఉండేటువంటి వార్షిక బ్రహ్మోత్సవాల్లో సర్వభూపాల వాహన సేవ. అంటే సర్వభూపాలురు అంటే కేవలం దిక్పాలురు అన్నంత మటుకే తీసుకోకూడదు. సర్వలోక చక్రవర్తి శ్రీమన్నారాయణుడు, కానీ ఆయనకి ఇంద్ర, అగ్ని, యమ, నిరుతి, వరుణ, వాయు, కుబేర, ఈశానులనేటువంటి అష్టదిక్పాలకులు, సగర మాంధాత అంటే అటు షట్చక్రవర్తులు, ఇటు షోడశ చక్రవర్తులు, ప్రహ్లాదుడు, గయుడు, అంబరీషాది అటు గొప్ప భక్తులుగా ఉండేటువంటి వాళ్ళు అందరూ కూడా ఆయన వాహన సేవ చేయాలి అని చెప్పి అన్ని యుగాల్లో, అన్ని కల్పాల్లో అనుకుంటూ ఉంటారు అని చెప్పి పెద్దలు చెప్తూ ఉంటారు. ఆ దివ్యమైనటువంటి స్వామి అవతారములన్నీ ఉన్నప్పటికీ కూడా కలియుగంలో
ఆయన శస్త్రపాణిగా కాకుండా శాస్త్రపాణిగా, అంటే తన పాదాలను ఆశ్రయిస్తే ఈ సంసారము అనేటువంటిది జానుదగ్నమే అయిపోతుంది అని చెప్పి సంసార సాగర సముత్తరణైక సేతువుగా ఉన్నటువంటి ఆ శ్రీనివాసుడు ఈనాడు సర్వభూపాల వాహనంపై ఊరేగుతూ ఉంటే చక్కగా ఆ కృష్ణుని ముందు గోపికలు ఎంత చక్కగా నృత్యం చేశారో, చేస్తూ కృష్ణ నిన్ను చూసినా చూడకపోయినా మాకు ఆనందం అనేటువంటిది లభించట్లేదు, నువ్వు దేవేరులతో చక్కగా శోభిల్లుతూ ఉన్నావు, నిన్ను చూస్తే ఆనందం కలగాలి, కానీ అదృష్టే దర్శనోత్కంఠ దృష్టే విచ్ఛేద భీరుత నాదృష్టేపి నదృష్టేపి భవతా లభ్యతే సుఖం. నిన్ను చూసినంతసేపు ఓ పరమాత్మ శ్రీకృష్ణదేవ నువ్వు మళ్ళా వెళ్ళిపోతావేవు, ఎప్పుడు నీ వాహనం అయిపోతుందో అలా చూస్తూ ఉంటే అనేటువంటి బెంగ, చూడనప్పుడు ఎప్పుడు నిన్ను చూస్తామో అనేటువంటి ఆవేదన. కాబట్టి లోకంలో అయితే కొంతమందిని చూస్తే ఆనందం కలుగుతుంది, కొంతమందిని చూడకపోతే ఆనందం కలుగుతూ ఉంటుంది. కానీ స్వామి నిన్ను చూసినా చూడకపోయినా మాకు ఏదో రకంగా ఉంటుంది అని అంటే, చూస్తున్నప్పుడు వెళ్ళిపోతామనే బెంగ, చూడనప్పుడు చూడాలన్నటువంటి ఆకాంక్ష కనుక మా కంటి పాపం నువ్వు కనుక సర్వకాల సర్వావస్థల యందు నువ్వు మా ముందు నిలిచి ఉండు అని చెప్పి ప్రార్థన చేశారు. అటువంటి గోపికా భక్తితో ఈనాడు పువ్వు కోవెల వలె ఉన్నటువంటి సర్వభూపాల వాహనం పైన అర్చక స్వాములు అడుగడుగునా ఆనందకర కర్పూర నీరాజనాలు భక్తుల దగ్గర నుంచి స్వామివారికి అందిస్తూ ఉంటే, వారు పత్రం పుష్పం ఫలం తోయం యథాశక్తి అర్పిస్తూ ఉంటే అవన్నీ కూడా స్వామి ఆదరంగా అందుకుంటూ ఈ యొక్క వాహన సేవలో ఆయన సొగసైన పూలతో సొమ్ములతో కనువిందు చేస్తూ ఉన్నాడు. స్రగ్భూషాంబరహేతీనాం సుషమావహమూర్తయే అన్నారు. ఆయన నిజానికి ఆభరణములకే ఆభరణమేమో, అలంకార ప్రియో విష్ణు అంటారు, కానీ పూలకన్నా సుకుమారమైనటువంటి వాడు. ఆ యొక్క అందమందు దివ్యము సమ్మోహన స్వరూపుని ముందు ఎవరు నిలబడగలరు? పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం అని చెప్పి ఎంతటి మహర్షులైనా కూడా ఆయనకి మంగళాశాసనం చేయవలసిందే. అంటే ఆ తపస్సమాధుల్లో వాళ్ళందరూ కూడా దర్శించేటువంటి తేజస్సు ఆయనే. చింతించే యోగీంద్రుల చిత్త సరోజములలో సంతతము నిలచిన సాకారము, వింతలుగా మునులెల్ల వెతికి కనేయట్టి కాంతులు చెన్నుమీరిన కైవల్య పదము. ఈ బ్రహ్మోత్సవాలలో వాహన సేవలలో విశేషించి అద్భుతమైనటువంటి వాద్యగోష్ఠి, ఈ సంగీత దివ్య ధామముగా ఆ యొక్క క్షేత్రాన్ని చేస్తూ ఉంటారు. ఎందుకని అనంటే, నాహం వసామి వైకుంఠే న యోగి హృదయే రవౌ మద్భక్తా ఎత్ర గాయంతి తత్ర తిష్టామి నారదా. అంటే నాహం వసామి వైకుంఠే అంటే ఐరమ్యదీయము, అశ్వత్థము, అపరాజితపురము, హిరణ్మయ భవనము మొదలైన పరమ ఆనంద ఆశ్చర్యకర స్థానాలతో విరజానది కవతల అద్భుతమైనటువంటి అప్రాకృతమైనటువంటి ఆ జగత్తులో అద్వితీయమైనటువంటిదిగా శోభిల్లేటువంటి మహాతేజోవంతమైనటువంటిది, కేవల శుద్ధ సత్వగుణాత్మకమైనటువంటిదైనటువంటి వైకుంఠమందు స్వామి ఉండడా అంటే ఉంటాడు. కానీ అక్కడ కన్నా అధికంగా భక్తుల దగ్గర ఉండటం ఆయనకి ఇష్టం. నాహం వసామి వైకుంఠే నా యోగి హృదయే, భక్తుల హృదయాల్లో ఉండేటువంటి వాడు ఆయనే. అంతేకాకుండా రవవు అన్నారు, రవిమండలంలో ఉండేటువంటి వారు ఆయనే. అందుకే ఉపనిషత్తులు కూడా ధ్యేయ సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నివిష్ట కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటి హారి హిరణ్మయవపు ధృత శంఖచక్ర అని చెప్పి చెప్తూ ఉన్నాయి. కానీ అక్కడ ఉనికి ఉన్నది, కానీ అంతకన్నా స్వామివారికి ఉండటానికి ఇష్టమైనటువంటిది ఎక్కడా అంటే, భక్తులు ఎక్కడైతే ఉత్సాహంతో ఆయనను గానం చేస్తూ ఉంటారో, ఎక్కడైతే కోలాటాలతో ఆయన మహిమను నుతిస్తూ ఉంటారో,
ఎక్కడైతే ఆయన యొక్క హరికథాదుల ద్వారా లేదా నామ సంకీర్తనాద్యుపాయాల ద్వారా ఆయన ఆశ్రయిస్తూ ఉంటారో ఆ శరణాగతికి ఆ ప్రపత్తికి ఆయన పొంగిపోయి అడుగడుగున ఆ స్వామి నీరాజనాలు అందుకుంటూ ముందుకు సాగుతూ ఉంటాడు. అటువంటి అద్భుతమైనటువంటి ఆ స్వామి యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని నీరాజన కాంతుల మధ్య దర్శించడం అనేటువంటిది మహాభాగ్యము. అంజలిరయం అంజలయతు వ్యంజిత సద్భక్తిభావ రమ్యోధీశం అంజన శిఖరి నివాసం భంజిత భక్త ఆర్తిపుంజమము అఖిలజ్ఞం అని ఆ సర్వజ్ఞుడైనటువంటి శ్రీనివాసుని ప్రార్థిస్తూ ఉన్నారు. సర్వేశ్వరుడైనటువంటి ఈ శ్రీనివాసుడికి తప్ప జగత్పాలన సామర్థ్యం మరెవరకున్నది అని చెప్పి విష్ణుపురాణకర్త ఎలుగెత్తి ఘోషించాడు. నహి పాలన సామర్థ్యం ఋతే సర్వేశ్వరం హరిం స్థితం స్థితో మహాప్రాజ్ఞ భవతి అన్యస్య కస్యచిత్ అన్నారు. ఆయనకే ఆ లోకాలను ఏలేటువంటి శక్తి ఉన్నది. ఆయననే ఋషులు ధ్యానము చేత దర్శిస్తూ ఉంటారు. ధ్యానేన ఆత్మని పశ్యంతి కేచిద్ ఆత్మానమాత్మన అని. అటువంటి స్వామిని మనం శరణాగతి చేయాలి. అటువంటి స్వామిని మనం సర్వదా ఆశ్రయించి తరించాలి. దేవాధిదేవుడైనటువంటి ఆయన ఈ సమస్త విశ్వానికి ప్రభువై సర్వ ప్రాణికోట్ల అంతరంగాల్లో కూడా వర్ధిల్లుతూ ఉన్నాడు. అటువంటి స్వామిని ఆశ్రయిద్దాం, తరిద్దాం. శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. మహానుభావుడైనటువంటి ఆ స్వామి లీలలను వెట్టి వలపు చల్లకు విష్ణుమూర్తి నాతో వెట్టదీర మాటాడు విష్ణుమూర్తి అంటూ కీర్తనలు చేస్తూ ఉన్నారు. స్వామి సర్వం సహా చక్రవర్తి కనుక అటువంటి సారసనేత్రుడైనటువంటి శ్రీనివాసుని కీర్తించడానికి ఎవరికి ఆనందం ఉండదు. ఆ అధోక్షజుని ఆశ్రయించకుండా ఎవరు ఉండగలరు? అటువంటి స్వామిని ఆశ్రయిద్దాం, తరిద్దాం. శ్రీరాజగోపాల చిరకీర్తి జాల శ్రీరాజగోపాల చిరకీర్తి జాల కారుణ్య గుణశీల కళ్యాణలోల కారుణ్య గుణశీల కళ్యాణలోల శ్రీరాజగోపాల చిరకీర్తి జాల. गोवर्धनोद्धार गोपकुमार गोवर्धनोद्धार गोपकुमार भावज समरूप बहुल प्रताप भावज समरूप बहुल प्रताप नंद गोपकुमार नवनीत चोरा नंद गोपकुमार नवनीत चोरा चंदन मंदार समकीर्तिहारा श्रीराजगोपाल चिरकीर्ति जाला कारुण्य गुणशील कल्याण करुणारसापांग गरुड़ तुरंग करुणारसापांग गरुड़ तुरंग परम वचो
భవరోగ వైద్య పరమవచో వేద్య భవరోగ వైద్య దక్షిణ ద్వారకా స్థల కృత లీలా దక్షిణ ద్వారకా స్థల కృత లీలా రక్షింపగదవయ్య రాధికలోలా శ్రీరాజగోపాల చిరకీర్తిజాల కారుణ్య గుణశీల కళ్యాణలోలా. విజయంబు పాలించు విజయ సహాయ విజయంబు పాలించు విజయ సహాయ విజయ రాఘవు నేలు వేల్పులరాయ విజయ రాఘవు నేలు వేల్పులరాయ నీ పాద పద్మములు నెరనమ్మినాడా నీ పాద పద్మములు నెరనమ్మినాడా చేపట్టి నన్ను కటాక్షించి రక్షించు శ్రీరాజగోపాల చిరకీర్తిజాల శ్రీరాజగోపాల చిరకీర్తిజాల కారుణ్య గుణశీల కళ్యాణలోల కారుణ్య గుణశీల కళ్యాణలోల శ్రీరాజగోపాల చిరకీర్తిజాల. లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః ఏషామిందీవరస్యామో హృదయస్థో జనార్దనః. స్వామివారు ఆ అధోక్షజుని చూసి ఆయన అనంత వైభవాన్ని కీర్తిస్తూ ఉన్నారు. అమిత కళ్యాణ గుణాకరుడు శ్రీనివాస పరబ్రహ్మము. ఆయన ఎందు లేని గుణములేమిటి? వసీ వదాన్యో గుణవాన్ రుజు శుచి మృదు దయాళు మధుర స్థిర సమః కృతి కృతజ్ఞ. ఇలా సముద్రములో ఎన్ని నీటి బిందువులు ఉంటాయో అవి గణించలేకపోవచ్చు, కానీ అంతకన్నా అధికంగా ఉంటాయి స్వామి కళ్యాణ గుణములు. వినిర్మలాకాశంలో కోట్లాది నక్షత్రములు ఉండవచ్చు, అంతకన్నా అధికంగా ఉంటాయి స్వామి కళ్యాణ గుణములు. ఒక మహా నదుల ఒడ్డున ఉండేటువంటి ఇసుక తిన్నెలలో ఉండేటువంటి రేణువులని లెక్కించలేకపోవచ్చు, కానీ అంతకన్నా ఎక్కువగా ఉంటాయి ఈ సృష్టిని సృజించినటువంటి స్వామివారి యొక్క కళ్యాణ గుణములు. అటువంటి స్వామికి 5 బదులు చేస్తూ భక్త బృందాలు గొప్ప ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. స్వామి, ఎవని రోమాల్లో ఈ అజాండ కోట్లన్నీ కూడా వడమాయో, ఏ మూర్తి నాభీకమలంలో ఈ 84 లక్షల కోట్ల జీవరాశులను విలక్షణంగా సృష్టించేటువంటి బ్రహ్మ జనించాడో, ఏ మహాదేవుని పేర శ్రీ మహావిష్ణురాజ్ఞయ అని మహాసంకల్పం చెప్పబడుతూ ఉన్నదో, ఏ వస్తువు పురాణ పురుషుడు అని చెబుతూ ఉన్నారో, ఏ బలవంతుణ్ణి దానవ వైరి అంటూ ఉన్నారో, ఏ ఘనుడు సముద్రాన్ని ద్రచ్చి అమరులైనటువంటి వారికి ఆ దేవతలకు అమృతాన్ని పంచిపెట్టాడో నేర్పుగా, ఏ పురుషుడికి ప్రహ్లాద నారద వశిష్ఠాదులు దాసులో, ఏ ఘనుడికి సూర్యచంద్రులు కన్నులో, లక్ష్మీపతి ఎవడో, సర్వరక్షకుడెవ్వడో, యజ్ఞకర్త ఎవ్వడో, యజ్ఞభోక్త ఎవ్వడో, మోక్షం ఇవ్వగలిగినటువంటి వాడెవరు, మోక్షమిచ్చే జనార్దనాత్తని గనా, అటువంటి నీకు అనంత నమస్కారములు అని చెప్పి ఆయనను ఏ విధముగా అయినా ప్రసన్నం చేసుకోవాలి అని చెప్పి అనేకమైనటువంటి స్థుతులతో ఆయనను ఆశ్రయిస్తూ ఆయన్ని సన్నుతిస్తూ యథాశక్తిగా ఆయనకి సమర్పణలు చేస్తూ ఆయనను గొప్ప నామావళి
ఓ వాసుదేవ, దేవకీనందన, గోపాలమూర్తి, లక్ష్మీ మనోహరాకార, భూకాంత ప్రియ, గోపికావల్లభ, రుక్మిణీ ప్రాణనాయక, సత్యభామా మనోహర, జాంబవతి సుముఖ, కాళింది సరస సల్లాప, మిత్రవింద భోగాలోకైకరత, భద్రాకుచకుంభ విహార. నీ రాస గ్రహాది సరసత్ కథా ప్రసంగాలు భాగవత పురాణాలయ్యా. నీ కథలు విన్నవారికి అనంతమైనటువంటి పుణ్యము, అలాగే పరలోక సాధనమవుతుంది. కనుక అటువంటి నీ కౌతుక క్రీడలు మాకు మోక్ష సాధనములు కనుక వాటన్నిటినీ కూడా ఈనాడు భావనం చేస్తూ ఉన్నాం. నువ్వు అత్యంత మనోహరంగా కాళీయమర్దనం అనేటువంటి దాన్ని చేస్తూ ఉన్నావు. బ్రహ్మాది దేవతలకు ఐశ్వర్యాలు నీ యొక్క దేవుల కటాక్ష వీక్షణాల్లోంచి వచ్చినటువంటి తావన్మాత్రముల వల్ల ఏర్పడినటువంటివే. మహాపురుషుల మాహాత్మ్యాలన్నీ కూడా నీవిచ్చేటువంటి వరాలలో లవలేశాలే. అన్ని చదువుల ప్రభావాలు నీ నారాయణ అష్టాక్షరముల్లోని సహస్రాంశములే. ఉత్పత్తి స్థితి లయములనేటువంటి నీ మాయాశక్తి సంకల్ప మాత్రములే. నీ మహామహిమలు ఎవరు తెలుసుకోగలరు? అవి అగోచరములు కదా, తర్కవాదములకు అభేద్యములు కదా. యుక్తులకు నువ్వు అసాధ్యుడవు, భక్తులకు మాత్రం నువ్వు అరచేతి మందారానివి, జంగమ పారిజాతుడవు. అటువంటి నిన్ను ఈ జూబ్లీ హిల్స్ వార్షిక బ్రహ్మోత్సవాలలో వెంకటేశ్వర సర్వభూపాల వాహనం పైన నీ యొక్క దివ్యతత్వాన్ని మహత్వాన్ని మేము చక్కగా వీక్షించి తరిస్తూ ఉన్నాం. సుందర స్వరూపుడవు. నువ్వు అనుగ్రహిస్తే నీ యొక్క అనంతమైనటువంటి శక్తి భక్తులకు విశేషమైనటువంటి ఫలాన్ని ఇస్తుంది. ఈరోజు తారాలోకమే దిగి ఇక్కడికి వచ్చిందా అన్నట్లుగా విద్యుత్ దీపాలంకరణలు, అలాగే మామిడి ఆకులతో, అరటి మొలకలతో చక్కని మంగళమైనటువంటి ఈ ప్రాంతాన్నంతా కూడా అందంగా అలంకరించడం జరిగింది. హరిద్రామయమైనటువంటి వస్త్ర తోరణాలతో ఈ యొక్క బ్రహ్మోత్సవాల యొక్క కాంతి సమస్త దేవతాకోట్లను కూడా ఆశ్చర్యపరుస్తూ ఉన్నది. భక్తులకు విశేషంగా స్వామి అనుగ్రహాన్ని ఇస్తూ ఉన్నారు. వందే గురు పరంపరా శరణం ప్రపద్యే మాదావిదాయస్తనయా విభూతి సర్వమిదేవనిమేనమదన్మయానాద్యసనకులమునేర్భగదాభిరామం శ్రీమద్రంగరీగుణం ప్రణమామి మూర్ధనాం యోగివాహాన్ భక్తాంగ్రేణ பராங்கரமணிம் நாராயணன் படைத்தான் நான்முகனை நான்முகனை கேளார் சிவன் பிறந்தார் என்னும் சொல் சீரார் மொழி தப்பி வாழலாம் நின்றமே
వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. గోవింద గోవింద. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క నవాహ్నిక బ్రహ్మోత్సవాలలో 4వ నాటి సాయంత్రం స్వామివారు సర్వభూపాల వాహనంపై వేంచేసి కాళీయమర్దన కృష్ణమూర్తిగా మనల్నందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నారు. ఏమిటి ఈ సర్వభూపాల వాహనం అంటే, సేవాపర శివ సురేష కృష్ణ రక్షోంబునాథ పవమాన ధనాధినాథ బద్ధాంజలి ప్రవిలసన్ నిజ శీర్షదేశా అని నిత్య నిరంతరము సుప్రభాతంలో చెప్పుకుంటాం. మనం ఎలాగైతే స్వామివారి దర్శనార్థమై బారులు తీరి దర్శనార్థమై మనం ఆ ఆలయంలోకి వెళ్ళి దర్శనం చేసుకుంటూ ఉంటామో, ఆ విధంగా ఈ భూమిని పాలించేటువంటి భూపాలకులు ఇంద్ర అగ్ని యమ నిరుతి వరుణ వాయు కుబేర ఈశానులు అనేటువంటి దిక్పాలకులు, అలాగే సూర్యేందు భౌమ బుధవాక్పతి కావ్యసౌరి స్వర్భానుకేతు దివిషత్ పరిషత్ ప్రధాన అని అన్నట్లుగా ఆదిత్యాదిగా నవగ్రహాలు వీరంతా కూడా స్వామివారిని సేవించడానికై ఈనాడు వాహనంగా మారి ఆ స్వామివారిని వాహనంలో సేవిస్తూ ఉన్నారు. అయితే ఈ సర్వభూపాల వాహనం యొక్క వైశిష్ట్యాన్ని ఇంకా మనం తెలుసుకోవాలి అంటే, వెంకటాచల మహాత్యంలో స్వామివారి యొక్క అష్టోత్తర శతనామ స్తోత్రంలో ఒక 2 నామాలు ఉన్నవి. వైకుంఠాగత సద్ధేమ విమానాంతర్గతాయ నమః, అగస్త్యాభ్యర్థితాశేష జనదృగ్గోచరాయ నమః అని. అంటే వెంకటాచలంలో స్వామివారు ఇప్పుడు అర్చావతారంగా మనకు కనిపిస్తూ ఉన్నారు. లోకోద్ధారైకదీక్షా పరనిగమ మహాహర్మ్యధర్మ్య ప్రదీప స్వాంఘ్రిద్వంద్వ ప్రపన్నాఖిల దురితతమోధ్వంసి పుణ్యప్రదీప దిగ్మూఢేభ్యో నరేభ్య ప్రకటిత సరణి స్నేహదీప్ర ప్రదీప యుష్మాన్ అస్మాన్ సమస్తాన్ అవతు వృషగిరిస్థాస్ను మాంగళ్యదీప. సకల లోకాలకు మంగళకర దీపమైనటువంటి శ్రీనివాసస్వామి, అద్భుతమైనటువంటి ఆయన ఈ బ్రహ్మాండాలన్నింటినీ కూడా పరిపాలనం చేసేటువంటి దక్షుడు. భువనస్య గోప్తా విశ్వాధిప అని శ్వేతాశ్వతర ఉపనిషత్తు చెప్తూ ఉన్నది. సమస్త ప్రపంచమునికి కర్తయ్యై భరించు పాలించువాడు ఆ పరమాత్ముడే అని చెప్పి, ఈ విశ్వానికి ప్రభువై ఉన్నప్పటికీ కూడా సర్వప్రాణికోట్ల అంతరంగాల్లో వర్ధిల్లేటువంటి వాడు ఆయన అని తిరుమల ఆలయ కవి అన్నమయ్య శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కలియుగ ప్రత్యక్ష విబుధుణ్ణి సన్నుతించారు. ఏతదఖిలంబునకు ఈశ్వరుండై సకల భూతములలో తాపొదలువాడితడు. బాగా ఆశ్రయించినటువంటి వారు ఆ గోపికామణులు. మెరుగు లీను గోపికల గుండ్రని పయ్యదలపై కనిపించేటువంటి ఆ కస్తూరి పరిమళం ఆయనే. అంతేకాదు మునిశ్రేష్ఠుల ధ్యానములనేటువంటి మేడల్లో ప్రకాశించే సుజ్ఞానమనేటువంటి దీపము కూడా, అంటే ఆ అద్భుతమైనటువంటి కాంతి కూడా స్వామివారే. అంతేకాదు జలధి కన్యా అపాంగ లలితేక్షణములలో కలసి వెలగుచునున్న కజ్జలంబితడు. జలజాసనుని వదన జలధి మధ్యమునందు అలర వెలువడిన పరమామృతంబితడు. సముద్రుని గారాల పట్టి అయినటువంటి సంపదల రాణి సిరులవల్లి కల్పవల్లి ఆ యొక్క లక్ష్మీదేవత యొక్క కడగంటి విలాసపు చూపులలో కలిసి వెలుగుతూ ఉండేటువంటి కాటుక. చతుర్ముఖుని ముఖములనేటువంటి మధ్య నుండి పైకి తేలినటువంటి పరమామృతము. అంటే బ్రహ్మ వేదం నిరంతరం వేద పఠనం చేస్తాడు గనక ఆ వేదములలో సారమైనటువంటి ఆ నవనీతము స్వామియే అని చెప్పి అద్భుతంగా సన్నుతించారు. అటువంటి స్వామిని ఈ కలియుగంలో కలిని నిగ్రహించి కలి దోషములన్నీ దూరం చేసి అరిషడ్వర్గములు అంటే కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యములనేటువంటి వాటిని తొలగించి
హరి షడ్వర్గములు అంటే ఐశ్వర్యస్య వీర్యస్య యశస్య శ్రియ అనేటువంటి జ్ఞాన వైరాగ్యాదులతో కూడినటువంటి వాటిని అనుగ్రహిస్తూ ఎవరూ కూడా సంపదలపై మోహాన్ని చెందకుండా చలము కోపము పరనింద మొదలైనటువంటి దుర్గుణాలు వీడి భగవత్ సేవలో గడపాలి అని చెప్పి సర్వభూపాలురు ఈరోజు స్వామికి వాహనస్థానీయులే మనకి ప్రబోధం చేస్తూ ఉన్నారు. ఎలలేని తిరువెంకటేశుడే దైవమని వినగలిగినది కదా వినికి, అనయంబు అతని సేవానందపురులై మనగలిగినది కదా మనుజులకు మనికి అన్నారు. అంటే ఆ వెంకటేశ్వర స్వామే దైవము అని తెలుసుకోవటమే సర్వ విద్యలయందు సారము. అందుకే వేదేషు చ పురాణేషు వెంకటేశ కథామృతం వర్ణితంచ ఇతిహాసేషు భారతాది ఆగమేషు చ. భారతాల్లో అంటే భారతంలో ఉండే ఖిలపర్వంలో అంటే హరివంశంలో చక్కగా వెంకటాచల మహాత్మ్యము, ఆ వెంకటేశ్వరుని యొక్క మహాత్మ్యము ఉన్నది. అంతేకాకుండా ఆగమ గ్రంథాలలో ఆయన చక్కగా ప్రతిపాదింపబడి ఉన్నాడు. అందుకే ఆయనను కీర్తించినటువంటి సంకీర్తనకు కూడా 10 లక్షణాలు చిన్నన్న చెప్పాడు. శ్రీనివాసుడికి ఎలా ప్రసిద్ధంగా దశావతారాలు ఉన్నాయో శృతులై శాస్త్రములై పురాణ కథలై సుజ్ఞాన సారంభులై యతి లోకాగమ వీధులై అని చెప్పి ఆ స్వామిని సన్నుతించే సంకీర్తనకు కూడా 10 లక్షణములు ఉన్నాయి. అలా వచ్చేట్లుగా స్వామి చేస్తూ ఉన్నాడు. కనుక అటువంటి స్వామి దివ్య పాదార విందములను ఆశ్రయించాలి. అటువంటి ఆ భగవంతుడు ఆయన పాదముతో ఆకాశమంతా త్రివిక్రముడే ఆక్రమించినప్పుడు బ్రహ్మ ఆ పాదాన్ని తన కమండలంలో జలంతో కడగాలనుకున్నాడు. అయితే అప్పుడు నీరు కొరవడింది. ఆ సమయంలో అక్కడుండే మందాకిని గంగతో ఆయన ఆ దివ్యమైనటువంటి స్వామివారి యొక్క రేఖామయధ్వజ సుధా కలశాతపత్రాన్ని మంగళకరమైన లాంఛనాలతో ఉండే పాదార విందములను చక్కగా ఆయన ప్రక్షాళనం చేశాడు అని చెప్పి ఆ అసలు అన్నమాచార్యుల వారి సంకీర్తనల్లో స్వామివారి పాదామృతాన్ని కీర్తించినటువంటి సంకీర్తనలు ఎంతో అద్భుతంగా ఉంటాయి. ఈ పాదమే కదా ఇహపరములను ఒసగెడిది, ఈ పాదమే కదా ఇలా అహల్యకు కోరికైనది, ఈ పాదమే కదా ఈ క్షింప దుర్లభము, ఈ పాదమే కదా ఈ వెంకటాద్రికి ఇరవైనది అని చెప్పి అటువంటి స్వామి పాదార విందములను ఈనాడు కాళీయునిపై వచ్చాడు. మన్మూర్ధి కాళీయ ఫణే వికటాటవీషు అనేటువంటి ఆ దివ్యమైనటువంటి స్తోత్రముల సారమునే నామావళిగా మనస్సులో సంభావించుకుంటూ చక్కటి కోలాటాలతో ఆశ్రయిస్తూ ఉన్నారు, తరిస్తూ ఉన్నారు. వ్యర్థమవుతూ ఉండేటువంటి కాలాన్ని భగవత్ చింతనతో సార్థకం చేసుకోవాలి. ఎప్పుడూ కూడా అడవిగాసిన వెన్నెల్లా చేసుకోకూడదు, మాయకు వశమైపోయి చెడిపోకూడదు. అటువంటి దివ్యమైనటువంటి భక్తావతంసులకు నెలవుగా ఈ జూబ్లీ హిల్స్లో అద్భుతమైనటువంటి భాగ్యనగరంలో ఉండేటువంటి వెంకటేశ్వర స్వామి వారి ఉత్సవాల్లో పాలు పంచుకుందాం, తరిద్దాం. ఓం నమో వెంకటేశాయ. ఎంత రాజసము చూపే వీకే ఏదోట, చింతలని మమ్మును చిమ్మిరేతురా. ఎంత రాజసము చూపే మీకే ఏదూట, ఎంతలనే మమ్మును చిమ్మిరేతురా. ఎంత రాజసము చూపే మీకే ఏదూట. కొండలెక్కి నీకు చనుగొండలు చూపి మారు కొండపై
నెక్కి నీకు చనుకొండలు చూపి మారు కొండపై నుండిన నీకు కోమలి రెండు చేతులు జాచి కూరిమినందుకొనరాదా రెండు చేతులు చాచి కూరిమినందుకొనరాదా అండనున్నలకి మమ్మనలయింతురా అండనున్నలకి మమ్మనలయింతురా అండనున్నలకి మమ్మనలయింతురా ఎంత రాజసము చూపేవికే ఎదుట చింతలని మమ్మును చిమ్మిరేతురా పండుండి నీకు మోవి పండు చూపి ఎలయించి పండు వెన్నెల బయట పడతీ పండుండి నీకు మోవి పండు చూపి ఎలయించి పండు వెన్నెల బయట పడతే నిండు నీ వదనమున నిక్కించి చేకొనరాదా నిండు నీ వదనమున నిక్కించి చేకొనరాదా మెండైన లక్కి మమ్మతో మేకు సేతురా మెండైనలకి మమ్మతో నీకు సేతురా మెండైనలకి మమ్మతో మేకు సేతురా ఎంత రాజసము చూపే మీకే ఎదుట చెంతలనే మమ్మును చిమ్మిరేతురా ఎంత రాజసము చూపే మీకే ఎదుట కొనబుదనాన గోరి కొన చూపి పెండ్లి చేసుకొనవలెనని నీకు కోమలి కొనబుదనాన గోరి కొన చూపి పెండ్లి చేసుకొనవలెనని నీకు కోమలి ఎనసితివి శ్రీ వెంకటేశ ఎనసితివి శ్రీ వెంకటేశ న తపోభిః న వేదైశ్చ న జ్ఞానేన న కర్మణ హరిర్హి సాధ్యతే భక్త్యా ప్రమాణం తత్ర గోపికాః. కేవలం స్వామి ఎక్కువ సంపదలతో మనం తిరువారాధన చేస్తే లేదా ఏదైనా అద్భుతమైనటువంటి విన్యాసాలు ప్రదర్శిస్తే లొంగుతాడని కాదు. స్వామి కేవలం భక్తి చేతనే ఆయన దయను పండింపజేస్తాడు, అనుగ్రహిస్తాడు. తపో జ్ఞానాదుల చేత కూడా ఆయన లొంగనంతగా భక్తి చేత లొంగుతాడు, ఆయన కృపను పొందవచ్చు అని చెప్పటానికి గోపికలే తత్త ప్రమాణము అన్నారు. నా తపోభి నా వేదయిశ్చ, తపస్సు వల్ల కానీ వేదములలో వెలుగొందేటువంటి ఆయన యొక్క దివ్య పనసలు లేదా సంహితలను పారాయణం చేయటం వల్ల కానీ, జ్ఞానము వల్ల కానీ, గొప్పవైన యజ్ఞ యాగాదుల చేత కానీ లొంగనంతగా పరమప్రసన్నుడైపోతాడు. భక్తితో ఆ యొక్క పరమ మోక్ష చక్రవర్తిని మనం ఆరాధన చేస్తే, అందుకే మోక్ష సాధన సామగ్ర్యాం
భక్తిరేవ గరీయసి అన్నారు. అసలు భక్తి ఉంటే చాలండి. అసలు ఆ సామ్రాజ్యం అనేటువంటిది, మోక్ష సామ్రాజ్యం అనేటువంటిది మీకు పాదాక్రాంతం అవుతుందని కూడా చెప్పారు పూర్వాచార్యులు. మధుసూదన సరస్వతి అంటారు కదా, ఇది భవతి ముకుందే భక్తి ఆనంద సాంద్ర విలుఠతి చరణాబ్జే మోక్ష సామ్రాజ్య లక్ష్మీ అని. కనుక అటువంటి ఆ భక్తి వల్లనే అది సిద్ధిస్తుంది. దాన్నే ప్రహ్లాదుడు కూడా సంసార జీమోత సంఘంబు విచ్చునే చక్రి దాస్య ప్రభంజనము లేక అన్నారు. కనుక హరినామ కథన దావానల జ్వాల చేత ఈ యొక్క ఘోరాఘ కాననములన్నీ కూడా అవి దూరమవుతాయనేటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి. ఆ స్వామిని ఎప్పుడూ కూడా ఆశ్రయించాలి. అయితే స్వామి సమం సర్వేషు భూతేషు, అన్ని ప్రాణుల యందు కూడా ఆయన సమానమైనటువంటి దృష్టితోనే ఉంటాడు. కందువగు హీనాధికములిందు లేవు, అందరికీ శ్రీహరే అంతరాత్మ. అందరినీ ఆయన కాపాడుతాడు, అందరినీ తన బిడ్డలుగా ఆయన చూస్తాడు. ఒకరిని ఎక్కువగా ఒకరిని తక్కువగా చూడడు. అలా చెప్తే ఎలా అండి? ఎక్కువగా అలా చూడడనేటువంటి దృష్టి ఎలా ఏర్పడుతుంది? అందరి ఆయన సర్వసముడనేటువంటి భావన ఎలా కలుగుతుంది అంటే, అయ్యా పూర్వం భగవన్నామాన్ని ఉచ్చరించి తరించినటువంటి వాళ్ళ పేర్లు చెప్పండి అంటే మొదటిగా నారాయణ నామం చెప్తారు. ఎందుకంటే ప్రహ్లాదుడికి కానీ ధ్రువుడికి కానీ ఆ నారాయణ నామస్మరణం చేసేటువంటి నారద మహర్షి ఎప్పుడూ కూడా మంత్ర బీజాక్షరాలను అనుగ్రహించి కటాక్షించేటువంటి వాడు. అయితే ఆయనను రక్షించిన వాడే కదా ఆ పరమాత్మ. భగవన్ నామము వినను అని పట్టుబట్టి చెవులు గంటలు కట్టుకున్నటువంటి ఘంటాకర్ణుడనేటువంటి వాడు ఉన్నాడు. వాడికి కూడా భగవత్ సాన్నిధ్యాన్ని ఆయన అనుగ్రహించాడు కదా. ఒకప్పుడు పేదరికం భరించలేక తన చిన్ననాటి చెలికాడైనటువంటి కృష్ణుణ్ణి ఆశ్రయించి ఆయన్ని సన్నుతించి ఆయన యొక్క కటాక్షానికి పాత్రుడై సకల విధ సంపదలు పొంది తుదకి ముక్తుడైనటువంటి వాడు కుచేలుడు. అయితే ఆ ముక్తిని పొందినటువంటి కుచేలుడు నిరంతరము కృష్ణ భక్తిలో ఆయన పులకించిపోయేవాడు. కానీ ధర్మరాజు అనర్చినటువంటి రాజసూయ యాగంలో చాలా దురాగ్రహంతో కృష్ణున్ కష్టచరితున్ వార్ష్ణేయు పూజించి నీ అవివేకం బెరిగించి తిందరకు దాశార్హుండు పూజార్హుడే. ఏదో భీష్మాదులు చెప్పారు కదా అని చెప్పి నువ్వు అలా చేసేస్తే అలాగా ఆపగాతనూజులు ఆదిగా గల వృద్ధ బంధజనులు ఎందుకు పలకట్లేదు? ఇదిగో ఈ కృష్ణుడు అసలు పూజార్హుడే కాదు అని చెప్పి నిందించినటువంటి శిశుపాలుణ్ణి చక్రాయుధంతో శిక్షించినట్టు కనిపించిన మోక్షాన్ని అనుగ్రహించేశాడు కదా స్వామి. ఇతర చింతలు మాని సదా భగవంతుడిని చిత్తంలో తలుస్తూ ఉండేటువంటి మహాయోగయోగీశ్వరుడు సుఖబ్రహ్మము. పరుడై ఈశ్వరుడై మహామహిముడై ప్రాదుర్భవస్థాన సంహరణ క్రీడనుడై త్రిశక్తియుతుడై అంతర్గత జ్యోతి పరమేష్ఠి ప్రముఖామరాధిపులకు ప్రాపింపరాకుండు దుస్తర మార్గమున తేజరెల్లు హరికిన్ తత్వార్థినే మృక్కెదన్ అని చెప్పినటువంటి ఆ సుఖయోగీంద్రుల వారికి సుఖబ్రహ్మమునకు ఆయన దివ్యమైన కటాక్షాన్ని పంచాడు. మహాపాపాత్ముడై భగవంతుణ్ణి ఏమాత్రము తలచకుండా అసలు అవసాన సమయంలో నారాయణ నామధారి అయినటువంటి తన పుత్రుణ్ణి పిలిచినంత మాత్రాన నరకాన్ని తొలగించి వైకుంఠాన్ని అజాములుడికి ఇప్పించినటువంటి వాడెవడు? ఈ స్వామే కదా. అతి భక్తితో కృష్ణునికి పనులు అనర్చి ఉత్తమ గతి నొందినటువంటి వాడు ఉద్ధవుడైతే తనను ఏమాత్రం అర్థం చేసుకోక ఒక బావగా భావించి తన బండి తోలించుకున్నటువంటి వాడు అర్జునుడు. కాబట్టి ఆయనకు సఖ్యము నెరపేటువంటి భాగ్యాన్ని అనుగ్రహించినటువంటి వాడు పరమాత్మే కదా. కౌగుటి సుఖాలిచ్చి భగవంతుల్లో లీనమైపోయినటువంటి వాళ్ళు గోపికలు. ఆయనను గోపాలకుణ్ణి చేసుకుని తమ వెంట తిప్పుకున్నవి గోవులు గోవత్సలు. కనుక
నారదాదులు భగవంతుడిని ప్రేమతో ధ్యానించి ముక్తి నొందితే శిశుపాలాదులందరూ కూడా వైరభక్తి వహించి ఆయనలో ఐక్యమొందారు. కనుక భగవంతుడిని అనుకూల వర్గమైన ప్రతికూల వర్గమైన ఆయనను చిత్తంలో ఉంచుకుంటే చాలు తరిస్తారు అనేటువంటిదే మనకి భాగవతాది గ్రంథములు చెప్తూ ఉన్నాయి. తస్మాద్ వైరానుబంధేన నిర్వైరేణ భయేన వా స్నేహాత్ కామేన వా యుంజ్యాత్ కథం చిన్నేక్షతే పృథకు అని చెప్పి భాగవతాది గ్రంథాల్లో చక్కగా ఈ గోపికలను కంసాదులను అందరినీ కూడా చెప్పడం జరుగుతూ ఉన్నది. కాబట్టి భగవద్దాసులలో హెచ్చుతగ్గులు కూడా ఉండకూడదు. అందరూ ఆయనకి తొండమాన్ చక్రవర్తి కన్నా అసలు స్వామివారికి పాదములు అర్చించినటువంటి కుంభరి నంబి భక్తే ప్రీతికరమైపోయింది. అంటే విరోధులు అవిరోధులు ఆత్మీయులు అని లేకుండా సముడై ఉండేటువంటి వాడే పరమాత్మ. అటువంటి ఆ పరమాత్మను సర్వదా మనం ఆశ్రయించాలి. ఈ సర్వభూపాల వాహనం పైన స్వామి ఎంత అద్భుతంగా ఊరేగుతూ మనని కరుణిస్తూ ఉన్నాడు. మనలో భక్తి లోపమే కానీ ఆయన దయకు ఎటువంటిదైనా లోపం ఉన్నదా చెప్పండి? చేత మృక్కితే చాలు శ్రీ వెంకటేశుడుగాచు కాతరాని సేవించని కడమే కాని ఈతల ఇది మాని మరెన్ని పుణ్యాలు చేసిన రీతి అడవిగాసిన రెత్త వెన్నెలసుండి అని చెప్పి అన్నమయ్య ప్రబోధించాడు. శరణంటే చాలు సమస్తమైన కోరికలను ఇవ్వటానికి భక్తపరతంత్రుడైనటువంటి శ్రీహరి సన్నద్ధుడే ఉన్నాడు. ఆయన భక్త వాత్సల్యం దయాళుత్వము అనేటువంటిది మనం మరచిపోకూడదు. ఆయన్ని శరణు చేసేటువంటి ఉపాయాలని మన కోరికలను తీర్చేటువంటి గొప్ప మాణిక్యాలుగా తెలుసుకోవాలి. చేయెత్తి మొక్కితే చాలు ఏడుకొండలవాడు జాలిగుండెలవాడే మనని అనుగ్రహించేస్తాడు. అటువంటి ముక్తినిచ్చేటువంటి వారిని మనం సర్వదా ఆశ్రయించాలి. పైకొని నీ దాసులు బ్రహ్మాదుల కొల్వమని లోకుల కొల్చితే వారు లోలో నవ్వరా కోక చాకి ఇంట వేసి కుక్కిరాల వెంటబోతే ఆకడ పురుషార్థము నందినా జీవుడు అని అన్నమయ్య చమత్కారంగా అంటాడు. మేము హరిదాసులము ఆ శ్రీనివాసుణ్ణి తప్ప బ్రహ్మాదుల్ని సైతము మేము కొలువము అని చెబుతూనే లోకుల్ని కొలిచేటువంటి వారిని ఏమనాలి అని చెప్పి అన్నమయ్య అధిక్షేపణం చేస్తాడు. అంటే ఈ సంసారం అనేటువంటి లీల ఓ సంత బేరం లాంటిది. దానిలో పడినటువంటి వారు ఆ ఇతర చింతలు మరిచి ఇంద్రియాల గురించే ఆలోచిస్తూ ఉంటారు. అందువల్ల ఇంద్రియ సుఖములే పరమావధి కాదు. ఇంద్రియముల అన్నిటికీ మూలమైనటువంటి ఆ మనస్సుకు కూడా ఒక నియంత్రణ చేయగలిగినటువంటి ఆ భగవంతుడిని ఆరాధించడమే మనం తెలుసుకోవాలి. ఆ స్థూల దృష్టితో మనం చూడగలిగితే మన పరబ్రహ్మస్వరూపుడైనటువంటి వాడు ఈ శ్రీనివాసుడే అని మనకు తెలుస్తుంది. ఏకో దేవ సర్వభూతేషు గూఢ సర్వవ్యాపి సర్వభూతాంతరాత్మ అని చెప్పి తెలుసుకుని ఆ ఏకైక పరబ్రహ్మమైనటువంటి ఆయనకు సర్వభూపాల వాహనం ఈనాడు జరుగుతూ ఉన్నది. అమృత స్వరూపమైనటువంటి ఆ బ్రహ్మం ఒక్కటే. అదే బ్రహ్మైవేదమృతం పురస్తాత్ బ్రహ్మ పశ్చాత్ బ్రహ్మ దక్షిణతశ్చోత్తరేణ అని చెప్పి శృతి చెప్తోందే. చక్రి సర్వోపగతుండు అని చెప్పినట్టుగా అటువంటి స్వామిని మనం చక్కగా ఆశ్రయించాలి. అటువంటి దేవాధిదేవుణ్ణి మనం ఆశ్రయించకుండా పలువురు భక్త దైవాలను మనం ఆశ్రయించకూడదు. అందుకే ఆ ప్రహ్లాదుడు చాలా భగవన్నామము రుచి మరిగినటువంటి స్థితిలో గొప్పదైనటువంటి అద్భుతమైనటువంటి సారాన్ని విశేషించి చెప్తాడు. మందార మకరంద మాధుర్యమునదేలు మధుబంబు ఓవునే మదనములకు నిర్మల మందాకినీ వీచికల తూగు రాయంచసనుని తరంగిణులకు లలిత రసాల పల్లవ ఖాదియై చొక్కు కోయిల సేరునే కుటజములకు
పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోరకం మరుగునే సాంద్ర నీహారములకు అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృతపాన విశేష మత్త చిత్త మేరీతి ఇతరంగ చేరనేర్చు వినుత గుణశీల మాటలు వేయునేలా అంటారు. కనుక ఆయన పాదారవింద మకరంద సంసేవాశక్తితో మనం నిరంతరం కూడా ఈ సమస్త విశ్వాన్ని విష్ణు స్వరూపంగా మనం భావనం చేయాలి. విష్ణు ఒక్కడే సమస్త విశ్వస్వరూపుడై ఉన్నాడు. ఈ చరాచరమైనటువంటి లోకమంతా ఆ స్వామికి చెందినటువంటిదే. బ్రహ్మ చేసేటువంటి బ్రహ్మాండ సృష్టి, ఈ లయాన్ని చేసుకునేటువంటి రుద్రశక్తి, ఇంద్రునికి గల లోక పాలనా సామర్థ్యము ఆలోచిస్తే అన్నీ శ్రీహరి కటాక్షముల వల్లే కదా. పృథివీ, అప్పు, తేజస్సు, వాయువు, ఆకాశం అనేటువంటి 5 భూతములలో ఉండేటువంటి ఆ గంధము, రసము, రూపము, స్పర్శము, శబ్దము అనేటువంటి 5 గుణములు, సూర్యుడు, చంద్రుడు, కుజుడు, బుధుడు, బృహస్పతి, శుక్రుడు, శని, రాహు, కేతు అనేటువంటి ఆ అనుగ్రహములు క్రమము తప్పకుండా సంచరించేటువంటి ఆ దివ్యమైనటువంటి ఆ దేవ పరిషత్ ప్రధానులైనటువంటి వారికి శక్తినిచ్చినటువంటి వాడు స్వామే కదా. భూత భవిష్యత్ వర్తమానములనేటువంటి త్రికాలములకు చెందినటువంటి ధర్మములు ఆ శ్రీమన్నారాయణుని యొక్క ప్రభావములే కదా. లోకముల్లో ఎక్కడ ఉండేటువంటి మాయా విలాసాలు ఆయనవే కదా. ముక్తాత్ములైనటువంటి వారు శ్రీవైకుంఠంలో అనుభవించే నిత్య సుఖానుభూతి అది ఆయన కటాక్షించేటువంటిదే కదా. కనుక శ్రీనివాసుని మహిమ తప్పించి లోకంలో ఇంకేమున్నది? మత్తః పరతరం నాణ్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణాయివా. అంటే ఆయనకంటే వేరైనది కొంచెమైనా ఈ యొక్క అణువు నుంచి అజాండమంతా నిండినటువంటి ఈ విశ్వంలో లేదు. సూత్రముల్లో మణుల్లా తన యందే సర్వము గురుదిగురుచ్చబడి ఉన్నది అని పరమాత్మ చక్కగా చెప్తూ ఉన్నాడు. అగ్ని యొక్క వెలుగు నలువైపులా ప్రసరిస్తున్నట్లుగా శ్రీమన్నారాయణాఖ్యమైనటువంటి పరబ్రహ్మము యొక్క శక్తియే జగద్రూపంగా విస్తరించి ఉంది. ఏకదేశ స్థితస్యాగ్నేర్జ్యోత్స్నా విస్తారిణీ యథా పరస్య బ్రహ్మణ శక్తిస్తథేదం అఖిలం జగత్. దీన్నే మన వాళ్ళు సర్వం విష్ణుమయం జగత్ అంటున్నారు. సత్వాది గుణాలను ఆశ్రయించి బ్రహ్మేంద్ర హరి రూపాల్లో ఆ హర రూపాల్లో జగత్తును సృజించుట, పాలించుట, హరించుట అనేటువంటి క్రియలను ఆ జగద్రూపుడైనటువంటి శ్రీనివాసుడే నిర్వహిస్తున్నాడు. ఏవమేవ జగత్స్రష్ట జగత్పాత తథా జగత్ జగద్భక్షయితా దేవః సమస్తస్య జనార్దనః సృష్టిస్థిత్యంతకాలేషు త్రిదైవం సంప్రవర్తతే గుణప్రకృత్యా పరమం పదం తస్యా గుణం మహత్. కనుక జలాది భూతాల్లో రసాది రూపమున ఉన్నది భగవంతుడే. అందుకే రసోహమప్సు కౌంతేయ ప్రభాస్మి శశిసూర్యయో ప్రణవ సర్వవేదేషు శబ్దః ఖే పౌరుషం నృషు పుణ్యో గంధ పృథివ్యాంచ తేజశ్చాస్మి విభావసౌ. అంతేకాదు కళా కాష్ఠ నిమేషాది అని చెప్పి ఏదైతే కాలస్వరూపో భగవాన్ ఆ కాలస్వరూపుడుగా ఉన్నాడో కళా కాష్ఠాది విభాగాలతో ఆ స్వామిని మనం ఈనాడు సర్వభూపాల వాహనం పైన వీక్షించి ఆ అద్భుతంగా కాళీయమర్దనుడిగా ఉభయ దేవేరులతో వెలుగొందుతూ ఉండేటువంటి శ్రీనివాస పరమాత్మను మనం ఆశ్రయిస్తూ ఉన్నాం. శ్రీమన్నారాయణుడే అన్ని విధములుగా మనకు అనుగ్రహాన్ని పంచేవాడు, దర్శనీయుడు. సూర్యాదయో గ్రహాస్తార నక్షత్రాణ్యఖిలం జగత్ మూర్తామూర్తమదృశ్యంచ దృశ్యంచ పురుషోత్తమ యుక్చోక్తం ఇచ్చ వైనోక్తం మయాత్ర పరమేశ్వర తత్సర్వం త్వం నమస్తుభ్యం భూయో భూయో నమో నమః అని విష్ణు పురాణంలో అంటారు. అంటే సూర్యాది గ్రహాలపై తిరిగేటువంటి వాడు,
మూర్తములు అమూర్తములు దృశ్యములు అదృశ్యములుగా ఉండేటువంటి సమస్త మాయా విలాసములు శ్రీనివాసుడే. ఇందులో ఎటువంటి సందేహము ఉండనవసరం లేదు. కనుక మన యొక్క అన్ని కార్యములు భగవత్పరమైతేనే మనం ఈ సర్వభూపాల వాహనంపై ఉండేటువంటి శ్రీనివాసుణ్ణి మనం ఆశ్రయించినటువంటి పుణ్యము మనకి లభిస్తుంది. అటువంటి దేవాధిదేవుడికి అణువణువున ఆనందకర కర్పూర నీరాజనాన్ని ఇస్తూ ఉన్నారు. ఆయన దాస్యాన్ని అనుభవిద్దాం, తరిద్దాం. నందనందన తే నమో నమో సానంద హృదయ తే నమో నమో నందనందన తే నమో నమో సానంద హృదయ తే నమో నమో నందనందన తే నమో నమో నారాయణ పరిపూర్ణ సుధాకర వదనా మాధవతే నమో నమో నారాయణ పరిపూర్ణ సుధాకర వదనా మాధవతే నమో నమో నారద సనక సనందననుత పద నళిన యుగళతే నమో నమో నారద సనక సనందననుత పద నళిన యుగళతే నమో నమో నందనందనతే నమో నమో సానంద హృదయతే నమో నమో నందనందనతే నమో నమో విభీషణ సజ్జన పోషణ విమల చరితతే నమో నమో సమర విభీషణ సజ్జన పోషణ విమల చరితతే నమో నమో కమనీయాంగ వికార విరహిత వినమదుద్ధరతే నమో నమో కమనీయాంగ వికార విరహిత వినమదుద్ధరతే నమో నమో నందనందనతే నమో నమో సానంద హృదయతే నమో నమో నందనందనతే నమో నమో వరతరిగొండ నివాస పరాత్పర నరమృగవరతే నమో నమో వరతరిగొండ నివాస పరాత్పర నరమృగవరతే నమో నమో గురుతర పన్నగ గిరినాయక బహు నర పూజితతే నమో నమో గురుతర పన్నగ గిరినాయక బహు నర పూజితతే నమో నమో నందనందనతే నమో నమో సారీ నీ సా పని మప
సని ప మరి మరి స నందనందన తే నమో నమో మరి మ సరి ని పని మ పరి మ పని సరి మరి సని ప మరి సని సరి మరి నందనందన తే నమో నమో పాప పాప మమ పాప పాపరి ని పాప పాప సని ప మ ప సని ని పరి సని ప మరి సని ప మ పని ని స ని సరి మరి మామ పని సరి సరి రి మరి రి ప మ ని ప ప సని స పని సరి మరి సని పని సరి ని సని ప మ పని స ని ప మరి స నందనందన తే నమో నమో సానంద హృదయతే నమో నమో నందనందన తే నమో నమో అవ్యాహతాని కృష్ణస్య చక్రాదీన్యాయుధాని తం రక్షంతి సకలాపద్భ్యో ఏన విష్ణురుపాశ్రితః. పరమాత్మ అయినటువంటి ఆ శ్రీనివాసుడు ఆయన భక్తకోటిని రక్షించాలి అనేటువంటి సంకల్పము నిత్యము నిరతము కలిగినటువంటి వాడు. అసలు స్వామి అనుగ్రహించాలి అని అనుకుంటే చాలు, చక్రాది ఆయుధాలే అవి కృపను చూపించి అవి ఆపదల నుంచి గట్టెక్కిస్తాయి అని చెప్పి మనకి భాగవతాది గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. అంబరీషుని యొక్క దుర్వాస మహర్షి కోపం నుంచి రక్షణ బాధ్యతను తీసుకున్నది చక్రరూపస్య చక్రిణః అని చెప్పబడేటువంటి ఆ సుదర్శనుడే కదా. యదాయత్తం జగచ్చక్రం కాలచక్రం చ శాశ్వతం పాతునస్పరం చక్రం చక్రరూపస్య చక్రిణః. జగచ్చక్రం కాలచక్రం ఏ సుదర్శన చక్రం యొక్క అధీనమై ఉన్నవో అటువంటి శ్రీమన్నారాయణుని ఆయుధమైన చక్ర రాజాన్ని నేను చాలా ఇష్టప్రాప్తికి ప్రార్థిస్తాను అని చెప్పి షోడశాయుధ స్తోత్రంలో మహాకవులు కీర్తిస్తారు. ఎందుకంటే ఆయన గదాపాణి అయి ఉన్నాడు అనంటే అద్భుతంగా ఆ స్వామి పరీక్షితాదులను ఉత్తర గర్భంలో ఉండగానే కాపాడినటువంటి వృత్తాంతాలు గుర్తుకొస్తాయి. కనుక స్వామి మహిమలను పొందినటువంటి భక్తులు అనంతమైనటువంటి ప్రభావం కలిగినటువంటి వారు. ఆయనకు పాన్పైనటువంటి శేషుడు ఈ బ్రహ్మాండాన్నే ఎత్తుకున్నాడు కదా. ఆయనకు వాహనమైనటువంటి గరుక్మంతుడు అమృతాన్ని ఎంత అవలీలగా స్వర్గం నుంచి దేవేంద్రుడిని సరుకు చేయకుండా ఎలకు తీసుకొచ్చాడు. మహాశక్తివంతమైన వజ్రాయుధాన్ని ప్రయోగిస్తే కూడా స్వామి దాసుడైనటువంటి గరుడాళ్వార్లు ఒక ఈక రాల్చారు. గౌరవాన్ని ఆ ఆయుధానికి ఇద్దామని, దేవేంద్రులోకి ఇద్దామని కాదు. ఆయన కూతురైనటువంటి గంగాభవాని సర్వజ్ఞుడైనటువంటి శివుని శిరస్సెక్కింది. ధ్రువుడు బ్రహ్మలోకాన్ని అతిక్రమించాడు. నారదుడు సురలకు పోరు పెట్టగలుగుతున్నాడు. రుక్మాంగదుడు యమలోకాన్ని పాడు చేశాడు. శుకుడు పరమ వైరాగ్య సంపన్నుడయ్యాడు. కనుక స్వామి దాసులు ఏ కాలంలో ఏ విధంగా ఆశ్రయించినా ఆయా వారు కోరుకున్నటువంటి విధానంలో స్వామి ఉత్తమ స్థితికి తీసుకెళ్ళగలుగుతూ ఉన్నాడు. అప్రమేయుడు ఆయన, పురుషోత్తముడు, పరమపురుషుడు. ఆయన ఆశ్రయించినటువంటి వారికి ఏ హాని కలగదు. అందుకే ఆయన సర్వభూపాల వాహనంపై ఊరేగుతూ ఉంటే ఇంత ఉత్సాహంతో కళాకారులు కోలాటాలు, ఆ యొక్క ఉడిపి వాద్య విశేషాలను, మంగళ తూర్య రావాలను స్వామికి వినిపిస్తూ ఉన్నారు. ఆయన రక్షించదలిచారనుకోండి, బ్రహ్మ శాపం ఏం చేసింది? ధ్రువుణ్ణి చిరకాలం ఆయన జీవింపజేశాడు కదా. బ్రహ్మాస్త్రం ఏం చేసింది? పరీక్షన్ మహారాజు ఆయన కలిని కూడా నిగ్రహించేంత ధీశాలి అయ్యాడు కదా. బ్రహ్మ మాయ ఏం చేయగలిగింది? గోవత్స బాలకుల్ని ఆయన నిర్మించాడు కదా స్వామి స్వయంగా. మృత్యు ఏం చేయగలిగింది? సాందీపుని కొడుకుని తెచ్చి గురుదక్షిణగా ఇచ్చాడు. పాపం ఏం చేసింది? అజామిలులాంటి నికృష్టుణ్ణి కూడా కాపాడింది స్వామి నామం. కనుక స్వామి నామమైన, స్వామి యొక్క అనుగ్రహమైన అది
అద్భుతంగా పరిరక్షించేటువంటి శక్తి కలిగింది కనుక స్వామిని ఆశ్రయించడం అనేటువంటిది అన్ని కాలాల్లో చేయాలి. వేదవేద్యుడైనటువంటి ఆ వైకుంఠనాథుడు మనకు దేవాధిదేవుడుగా మనం నమ్మాలి. సర్వభూపాల వాహనంపై ఈ భాగ్యనగరం నుండి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ మాధ్యమంగా మనం వీక్షిస్తూ ఉన్నాం. స్వామి ఈనాడు కాళీయమర్దనుడయ్యాడు. గర్విష్ఠుడైనటువంటి కాళీయుడు మనలో ఉన్నాడేమో చూసుకోవాలి. కనుక మన హృదయమే ఒక హ్రదమేమో తెలుసుకోవాలి. అటువంటి ఆ మడుగులో ఉండేటువంటి అహంకారం అనే కాళీయుడు పడగెత్తకుండా స్వామి పాదాన్ని అక్కడ ఉంచుకోవాలి. అంటే మనం స్వామి పాద శరణాగతి చెయ్యాలి. అయ్యా మంగళస్వరూప, నీ పాదాన్ని ఆశ్రయిస్తూ ఉన్నాను, నీ మహిమలను నేను తెలుసుకుంటూ ఉన్నాను. నువ్వేమన్నా సామాన్యుడువా స్వామి? హిరణ్య గర్భాదులకు తండ్రి అయినటువంటి వాడు, సనకాదులు జ్ఞానయోగులకు ఏలికవై ఉండేటువంటి వాడు, దివిజులకు రక్షకుడు నీవే, మునులకు వరదుడవు నీవే, జ్ఞానులకు పరదైవతం నీవే, జగత్తులకు మూలకారణమైనటువంటి వాడు నువ్వు. అటువంటి నిన్ను యశోదానందగోపులు తమ పుత్రుడు అనుకుని భావించి నిన్ను చక్కగా పెంచి పెద్ద చేశారు. గోపికాజనులు తమ పతిని తలచారు. పాండవులు భావమరుదనుకున్నారు. ఇలా మమకారాలు అనుభవిస్తూ ఉంటే అదే కాలంలో ఉండేటువంటి మహానుభావులు ముచుకుంద, దదిభాండ, కమలాకర, భీష్మాదులు పరతత్వమైన నారాయణుడు నువ్వు అని చెప్పి భజించి బ్రహ్మపదాన్ని పొందారు. ఇన్ని విధాలా వారికి నీ ఒక్కడవే గురి. ఎటువలే భావిస్తే అటువలే నువ్వు అవుతావు. వివేకింప నేర్చిన వారి పాలిటి నిదానం అవుతూ ఉంటావు. కనుక ఓ వెంకటేశ్వర, నీ యొక్క వార్షిక బ్రహ్మోత్సవాల్లో మేము నిన్ను అనన్యంగా ఆశ్రయిస్తూ ఉన్నాం. సత్య సంకల్పుడు నువ్వు. ప్రపన్నులైన వారికి మీ దాసుల శ్రీపాద తీర్థము శిరసా వహించడమే సకల పుణ్యనదీ స్నానం. త్రికాలాల్లో ఆచార్య వందనాలే సంధ్యావందనాలు. అభ్యాగత శ్రీ వైష్ణవులు ఉపచరించినటువంటి వాక్యాలే గాయత్రీ మంత్ర జపాలు. పూర్వాచార్యోక్త స్వరూప గ్రంథానుసంధానాలే వేదపారాయణలు. జ్ఞానాగ్నియందు కామక్రోధాలనేటువంటి సమిధలను వేల్చడమే ఔపాసనము. ఆర్తులైన వారికి శ్రీ వైష్ణవ మార్గములు ఉపదేశించడమే అతిథి సత్కారం. తాత ముత్తాతల వలె ఉండటమే దేవపితృ సంతర్పణలు. మీ తిరువారాధనం చేయటమే సకల యజ్ఞములు చేయటం. వేదోక్తమైన కర్మ నియమాలు ఫలాలు ఇటువలే సాధించాలి. ఇదే పరమార్థము. నిన్ను కొలవడమే పాపమును దహింపజేసుకోవటం. సర్వభూపాల వాహన స్థితుడు అయినటువంటి నీ సేవలో ఈ భాగ్యనగరం అంతా కూడా దేదీప్యమానమైనటువంటి నీ యొక్క సంరక్షణ విద్వత్తు, ఇటు విద్యుత్ కాంతులు ఇవన్నీ కూడా మాకు ఆనందాన్ని కలిగింపజేస్తూ ఉన్నాయి స్వామి. నిన్ను ఆశ్రయించినటువంటి వారికి ఇది ధరాలోక వైకుంఠంగా వెలుగొందుతూ ఉన్నది. అటువంటి మహిమా సముద్రుడమైనటువంటి నిన్ను భక్తులు ఎంత ఆశ్రయిస్తే అంత ధన్యత పొందుతారు. బ్రహ్మాండ కోట్లను కుక్షిలో పెట్టుకున్నటువంటి నిన్ను గర్భంలో మోచిందిట దేవకీదేవి. విశ్వరూపముడైనటువంటి నిన్ను కౌగిలించుకున్నారట గోపికలు. సర్వతోముఖుడమైనటువంటి నిన్ను ముద్దాడింది ఆ యశోదమ్మ. అపరిమిత బ్రహ్మమైనటువంటి నీకు ద్వారకా నగరాన్ని కట్టాడు విశ్వకర్మ. సర్వవ్యాపకుడైనటువంటి నీకు రథాన్ని నడిపాడు దారుకుడు. అనంత నామాలు గల నీకు నామకరణం చేశాడు గర్గుడు. వేదాంత వేద్యుడు అయినటువంటి నీకే చదువు చెప్పాడు సాందీపుడు. ఎలాంటి అద్భుతాలు ఇవన్నీ తలుచుకుంటే. అసలు నీ దాసులు అన్నిటా అధికులవటం అనేటువంటిది నువ్వు చేస్తూ ఉంటావు కనుక వారందరూ కూడా ఈనాడు నీకు వాహన స్థానీయులై నీ యొక్క సేవలో తరిస్తూ ఉన్నారు. ఓ బ్రహ్మాండ నాయక, వైజయంతి వనమాలికాధరుడవు. అటువంటి నీ యొక్క నారాయణ అష్టాక్షర నామాన్ని ఈనాడు అందరూ కూడా ఉచ్చరిస్తూ ఎంతో అద్భుతమైనటువంటి నీ యొక్క సేవలో వారి జీవితాన్ని చాలా పండించుకుంటూ ఉన్నారు. నువ్వు గోవర్ధన పర్వతాన్ని అవలీలగా ఎత్తినట్టుగా ఈ సంసార సాగరాన్నించి
ఉద్ధరించగలవు. కనుక నిన్ను భజించి ఏమి కోరినా కూడా అనుగ్రహించగలడు. ఎందుకంటే నీకన్నా ఉత్తమోత్తమైనటువంటి దైవమే లేదు అని చెప్పి ఆ యొక్క కుంభహారతిని నీకు అందిస్తూ ఉన్నారు అర్చక స్వాములు. నీ అందే మూర్తిత్రయము, ద్వాదశాదిత్యులు, ఏకాదశ రుద్రులు, నవబ్రహ్మలు, ఏకోన పంచాశన్మరుత్తులు, వసువులు, దిక్పాలకులు, మునులు, సిద్ధ గంధర్వ పదాలు, అణిమాద్య అష్టైశ్వర్యాలు, చతుర్దశ భువనాలు అన్నీ కూడా ఇమిడి ఉన్నాయి. గోవిందా గోవిందా. మాధవ కేశవ మధుసూదన, మాధవ కేశవ మధుసూదన, విష్ణు శ్రీధరా పదనఖం చింతయామి యూయం. మాధవ కేశవ మధుసూదన, విష్ణు శ్రీధరా పదనఖం చింతయామి యూయం. వామన గోవింద వాసుదేవ ప్రద్యుమ్న, రామ రామ కృష్ణ నారాయణాచ్యుత. వామన గోవింద వాసుదేవ ప్రద్యుమ్న, రామ రామ కృష్ణ నారాయణాచ్యుత.